అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర మంచిర్యాల జిల్లా సమితి నాయకత్వాన ఈ సదస్సును ఏర్పరచడం జరిగింది. ఈ సదస్సులో ఇప్పటివరకు ఈనాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాలలో ఈ సదస్సు ద్వారా ఈ శతాబ్ది ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు దేశ స్వాతంత్ర ఉద్యమం లోపల పాల్గొని దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రముఖ పాత్ర పోషించింది. తెల్లవాడిని తరిమి కొట్టి స్వయం పాలన చేసుకుందాం, ఈ దేశం లోపల పేదవాడి రాజ్యం రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ 100 సంవత్సరాలుగా ఈ దేశం లోపల ప్రజల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉంది. ఈ దేశం లోపల దున్నేవాడికే భూమి కావాలి అని చెప్పి లక్షలాది ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశం లోపల కార్మిక వర్గానికి 8 గంటల పని విధానం కావాలని చెప్పి ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు అనేక సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అయితే ఈ దేశంలో ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నది. ముఖ్యంగా మతోన్మాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పేదవాడి రాజ్యం ఇంకా రావాలంటే చాలా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం సన్నద్ధం కావడం కోసము ఈ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలి. కమ్యూనిస్టులందరూ ఐక్యమై దేశ ప్రజలకు ఒక విశ్వాసం కలిగించి ఈ దేశంలో మతోన్మాదులను తరిమికొట్టి పెట్టుబడిదారీ వర్గాలను తరిమికొట్టి సమసమాజ నిర్మాణం కోసం కృషి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ 100 సంవత్సరాల సందర్భంగా మేము ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, వామపక్ష పార్టీలకు పిలుపునివ్వడం జరుగుతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.